సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునివ్వడం జరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన స్పీకర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన తీర్పునివ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించడం జరిగింది. ఎవరైనా కూడా పార్టీ మారితే వారి యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ విధంగా చేయకుండా ఉంటే మాత్రం తప్పకుండా వారి యొక్క ఎమ్మెల్యే సీటు అనే దానిపైన అనర్హత వేటు పడుతుంది. ఇది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన లిమిటేషన్ పెట్టింది. 3 months లోపులోనే నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది, లేదా న్యాయ సమీక్షకు అవకాశం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు స్పీకర్ ఏం చేస్తాడో ఎలా చేస్తాడో అనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది.